వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యం నమః. నమస్కారం అండి. సార్, మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ సార్ శని వక్రగతి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. అయితే శని యొక్క ఇంపాక్ట్ నుంచి అంటే కొంతమంది భయపడుతూ ఉన్నారు. అమ్మో, వక్రగతి మొదలైపోయింది, ఇంకే ఉంది మా జీవితాలు, ఇలా అయిపోతా అలా అయిపోతాయేమోనని భయపడే వాళ్ళు ఉన్నారు. శని ఎట్లా మరి ఈ ఇంపాక్ట్ నుంచి బయటపడటం ఎట్లా అని చెప్పి, ఎల్నాటి శని మొదలవుతోంది అని అంటే కూడా భయపడిపోతూ ఉంటారు. సో శనికి రిలేటెడ్ ఇలా అయినా కొంత భయం ఉంది సార్ జనాల్లో. శని నిజంగానే ఒక ఇన్నేళ్ల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 35 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు శని? నిజంగానే భయపడాలా? ఏలినాటి శనులకి వక్రగతులకి భయపడాల్సిన అవసరం ఉంటుందా? భయపడితే పనులు అవుతాయా? ఇంతకీ ఆయన నుంచి ఆ నెగటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడాలి అనుకుంటే కనుక మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వర్కౌట్ అవుతాయి? మీరు ఎటువంటి రెమెడీస్ ఇస్తారు మీ క్లయింట్స్కి? అట్లాగే డే టు డే లైఫ్లో కూడా మనం అలవర్చుకోవాల్సిన అలవాట్లు ఏంటి టు గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ సాటర్న్ అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, చెప్తారా? తప్పకుండా అండి. ఇక్కడ ముఖ్యంగా శనికి సంబంధించిన పరిపాటిగా అందరిలో ఇది ఉన్నది ఏమిటంటే, ఎవరైనా తిట్టినప్పుడు కూడా శనిగాడు వచ్చాడు అనే పరిస్థితులు. అంటే ఎవరైనా మనం విసిగించేవాడు వస్తే, మన పనులకు ఆటంకం కలిగించేవాడు వస్తే అతన్ని శనిగ్రహంతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది జ్యోతిష శాస్త్రాన్ని విపరీతంగా నమ్మేవారు, బన శని పట్టినట్టు పట్టాడు వీడు అని అంటూ ఉంటారు. కొన్ని పురాణ కథల్లో శని ఏలినాటి శని పట్టడం వలన, అంటే కాలు కడుక్కుంటున్నప్పుడు కాలి మడిమో బొటన వేలో సరిగ్గా తడవని కారణం చేత, ఏదో నలదమయంతికి సంబంధించిన కథ అనుకుంటాను, ఏదో అది బహుశా నాకు సరిగ్గా గుర్తులేదు. ఇందులో శని కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి అందులోంచి శని వాళ్ళకి ఏలినాటి శని పట్టాడు అని ఇటువంటి కథలు ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇందులో వాటి ఉద్దేశం ఏమిటంటే, ఒకటి శని పట్టడం అనే పాయింట్ తీసుకొస్తే అది నెగిటివ్గా అని కాకుండా, ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా శని తన ప్రభావాన్ని తను చూపిస్తాడు అనేది ఆ కథలోని సారాంశం. రెండవది, ప్రాచుర్యంలో ఉన్నట్లుగా శని చాలా భయంకరంగా హింసించే ప్లానెట్ కాదు. శని ఏదైనా మన చిన్నప్పుడు చదువుకునే స్కూల్లో లెక్కల మాస్టర్ లాంటి వాడు. ఆ లెక్కల మాస్టర్ గారు సహజంగా ప్రతి స్కూల్లోనూ అందరి టీచర్ల కంటే లెక్కల టీచర్ గారు కొంచెం భయంగా ఉంటారు, బెత్తం పట్టుకొని ఉంటారు. మీరు అన్నీ కరెక్ట్ చేశారనుకోండి, అంతా ఇచ్చిన హోంవర్క్ అంతా కరెక్ట్ చేశారనుకోండి, పెద్ద అప్రిసియేషన్స్ ఏమి ఉండవు, సింపుల్గా ఓకే అని చెప్పేసి వెళ్తారు. లేదా చేయలేదనుకోండి, పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఎప్పటిదాకా ఉంటుంది? ఆ మరుసటి రోజు చేయకపోయినా కంటిన్యూ అవుతుంది. తర్వాత అంటే చేసేదాకా మీ చేత మిమ్మల్ని సంస్కరించి మీ చేత తను చెప్పిన పని చేయించేంత వరకు లెక్కల మాస్టర్ గారు కష్టపడుతూ ఉంటారు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందుకని ఆయన అంటే భయం. శని క్యారెక్టర్ కూడా అటువంటిది. మనల్ని చక్కగా శిల్పంలా చెక్కుతాడు కదా సార్, మంచి ప్లానెట్ అలా అనుకుంటే. అందుచేత శని మంచి ప్లానెట్, కానీ క్రమశిక్షణ అలవర్చుకోవటానికి క్రమశిక్షణ నేర్పే లెక్కల మాస్టర్ లాంటి వాడు. రెండవది, అతను శని యొక్క తత్వాలు ఏమిటంటే, ఏదైనా భావాన్ని కానీ, ఏదైనా మనకి ఇవ్వవలసిన లబ్ధి కానీ, అంటే యోగం కానీ, దాన్ని ఎప్పుడూ పూర్తిగా నాశనం చేయడు. శని నెవర్ డినైస్ బట్ ఇట్ డిలేస్. అది మనకి అంటే ఆకలి వేస్తుంది. ఇప్పుడు ప్రతి చోట సహజంగా 12 గంటలు అయిపోయిన వెంటనే లంచ్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదే అని అనుకుందాం. కానీ శని యొక్క తత్వం ఎట్లా ఉంటుందంటే, నీకు బాగా ఆకలి వేసి అన్నాన్ని నీవు కోరుకుంటున్న సమయంలో, నువ్వు దాన్ని స్వీకరిస్తూ ఆస్వాదించే సమయంలో మాత్రమే లంచ్ సర్వ్ చేయబడుతుంది. మిగతా గ్రహాల యొక్క తత్వం ఏమిటంటే, దాని గురించి క్రేవింగ్ ఫర్ ఫుడ్ అనేది ఉంటేనే శని యొక్క స్థితి అనమాట. బాగా నాకు ఇంకా తప్పదు, నా వల్ల కాదు, నేను పడిపోతున్నాను, నాకు ఆకలికి తాళలేకుండా ఉన్నాను, నాకు ఈ సమయానికి ఆకలి కావాలి అంటే దాని గురించి బాగా కోరుకుంటూ ఉండటం, దాన్ని అరాయించుకొని, అంటే ఆకలితో ఉన్నవాడు ఆకలి రుచి ఎరగదు అంటూ ఉంటారు కదా. కాబట్టి
నిజమైన ఆకలికి సంబంధించి రుచికి ఆలోచించకుండా తనకు ఆహార పదార్థాలు కావాలని కోరుకునే స్థితి, దాన్ని అరాయించుకునే స్థితి, ఇటువంటి స్థితి వచ్చేంత వరకు శని ఫుడ్ ఇవ్వడు. కానీ మిగతా గ్రహాలు ఏమిటంటే మనకి టెన్షన్గా హోటల్లో ఉండే స్థితిలో 12 గంటలకి లంచ్ ఓపెన్, 2 గంటలకు క్లోజ్ అన్న టైప్లో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా డిలే చేస్తాడు. ఆ డిలే ఎలా చేస్తాడంటే నీకు అవసరమైన సమయంలో మాత్రమే ఇస్తూ ఉంటాడు. నీకు రేపు వర్షం పడుతుంది కదా, ఈ సమయంలో గొడుగుని సప్లై చేస్తాను అనే ముందు జాగ్రత్త లాంటి పరిస్థితి ఉండదు. కానీ వర్షం పడే సమయంలో ఒక చినుకు నీ మీద పడి వర్షం తాలూకు యొక్క ప్రభావం నా మీద ఉంటుంది అని భయపడుతున్న సమయంలో గొడుగును అందించే తత్వం శని. నీకు ఎప్పుడు ఏది కావాలో ఆయనకు తెలిసి అప్పుడు చేస్తాడు. అది మీరు ప్రార్థించినా చేస్తాడు, ప్రార్థించకపోయినా చేస్తాడు. ఎదుటి వారికి సంబంధించి అంటే శనికి సంబంధించి ప్రత్యేక పూజా విధానాలు ఆచరిస్తున్నాడు కదా అంటే లెక్కల మాస్టర్కి లంచం ఇచ్చే పరిస్థితి అనుకోండి, లెక్కల మాస్టర్ గారికి రోజు కూరగాయలు ఏవో తీసుకుని వెళ్ళి ఇస్తున్నాం అనుకోండి, తీసుకుంటారు. కానీ స్కూల్లో మటుకు హోంవర్క్ చేయకుండా ఉంటే కొట్టకుండా అయితే ఉండరు. అటువంటి స్థితే శని యొక్క తత్వం. కాకపోతే కొంచెం పాజిటివ్ సైడ్ ఉండొచ్చు. ఆయన అంటే లెక్కల మాస్టర్ వీడు ఏదో మంచివాడు, గురువుల పట్ల మంచి వినయం చూపిస్తూ ఉన్నాడు, వీడికి అప్పుడు ఏమవుతుందంటే ఇంకా వీడికి నేర్పించాలి అంటే కొట్టకుండా ఉండాలనే ఆలోచన కాదు, వీడికి ఇంకా కొత్త కాన్సెప్ట్స్ నేర్పించాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. శనికి సంబంధించిన పరిహారాలు కూడా ఇవి తప్పించుకోవడానికి, అతని నుంచి మన క్రమశిక్షణాయుతమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి మాత్రం సహాయపడదు, ఇంకొంచెం మనకి మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటి పాయింట్. రెండవ పాయింట్ శని వక్రగతి. ఈ వక్రగతి అనే తత్వానికి సంబంధించిన దాంట్లో విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇందులో శని గోచార ఫలితాలను అంచనా వేసే క్రమానికి మనం సహజ సిద్ధంగా చూస్తూ ఉన్నది చంద్ర లగ్నాత్తు చూస్తూ ఈ రాశిలో ఈ విధంగా శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి. అందులో ప్రాథమికంగా ఉండేది అర్ధాష్టమ శని, దాని తర్వాత ఏలినాటి శని అని. ఏలినాటి శని అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని. ఇందులో ఈ తత్వాలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అంటే 3 + 2 5 అంటే మనకున్న 12 భావాల్లో 5 భావాల్లో 5 భావాలకు సంబంధించి ఇంకా కొంతమంది ఏం చెప్తారు తెలుసా, పంచమ శని, కంటక శని, సప్తమ శని, ఇవన్నీ ఏదో ఒక దాంట్లో శని లెక్కల మాస్టర్ గారు కాబట్టి ఎక్కడున్నా ఆయన స్ట్రిక్ట్గానే ఉంటాడు. మనకున్న 12 భావాల్లో 5 భావాలకు సంబంధించి ఇవి దోష భావాలుగా భావిస్తూ ఉన్నప్పుడు దాదాపు ఎక్కువ మందికి శనికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఇందులో ప్రాథమికంగా ఎక్కువ మంది చూసే విషయం ఏమిటంటే ఏలినాటి శని. అంటే చంద్రుడున్న రాశికి ముందు రాశిలో శని ప్రవేశించి తర్వాత రాశి రెండవ స్థానం నుంచి బయటపడే స్థితి, ఈ స్థితి వరకు ఈ 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అంటే శని ఉన్న రాశి, ముందు రాశి, వెనక రాశి, అంతే. శని ఉన్న రాశి కాదు, చంద్రుడు ఉన్న రాశిలో, చంద్రుడు ఏ రాశిలో అయితే మన జన్మ చంద్రుడు ఎందులో ఉంటాడో ఆ రాశికి శని సంచారం ముందు రాశిలో, ఆ రాశిలో, ఆ తదుపరి రాశిలో, అంటే ఉదాహరణ మీన రాశి అని అనుకుందాం. మీనరాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది, దాని ముందు రాశిలో శని సంచారం మొదలైన సందర్భంలో, కుంభరాశిలో మొదలయ్యి మేషరాశిలో నిష్క్రమించేంత వరకు ఏలినాటి శని అనేది. అంటే ఏలినాటి అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి 3 × 2.5 7.5 సంవత్సరాలు కాబట్టి ఏలినాటి శని అనేది భావన ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక లక్షణం మాత్రమే. ఏలినాటి శని వచ్చినంత మాత్రాన ఆ వ్యక్తులు పరిపూర్ణంగా చాలా అష్టకష్టాలు అనుభవిస్తారు అనే పాయింట్లోకి వచ్చినప్పుడు అది కేవలం చంద్రలగ్నాత్తు, చంద్రుడున్న రాశి ప్రకారమే మనం విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. అటువంటి సందర్భాలలో లగ్నం యొక్క ప్రాధాన్యత ఏమిటి, మిగతా గ్రహాల యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది పరిగణలో తీసుకోవట్లేదు. ఒకవేళ పరిగణలో తీసుకోకుండా కేవలం ఈ విధంగా చూస్తున్నప్పుడు జ్యోతిష శాస్త్రం కేవలం కన్ఫైన్ టు చంద్రుడున్న రాశికి సంబంధించే అవుతుంది కదా. లగ్నానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మిగతా గ్రహాలకి ఇంపార్టెన్స్ ఉండట్లేదు. ఇంకా రెండవ పద్ధతి, గోచారంలో
ఏ గ్రహం ఎవరికి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది అంచనా వేయడానికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది. అందులో అష్టక వర్గు అంటారు. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం తను ఇవ్వవలసిన ఫలితాలను ఏ మేరకు ఇస్తుంది అనేది. ఉదాహరణకి మీనరాశిలో ఉన్న ఒక జాతకులకు వాళ్ళకి శని చాలా ఉపయోగకరమైన హైయెస్ట్ పాయింట్స్ ఇస్తున్నారు అనుకోండి, 6 పాయింట్స్ ఇస్తున్నాడు అని అనుకోండి. ఎన్ని పాయింట్స్ ఉంటాయి సార్? 6. హైయెస్ట్ 6, హైయెస్ట్ లోయెస్ట్ 0. ఓకే, అంతే కదా. లోయెస్ట్ అంటే మైనస్ అయితే ఉండదు కదా. ఓకే, నాకు తెలియదు. చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి, హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, వారికి సంబంధించి మంచి చేస్తుంది, ఏ నడిసిన మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అభిప్రాయం కరెక్ట్ కాదు. మన జాతక చక్రంలో ఇది కేవలం పరిపూర్ణ లక్షణాలను అంచనా వేసి ఆ లక్షణాలను తగ్గట్లుగా ఆ లక్షణాలతో మనం జాగ్రత్తలు తీసుకోవటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అంటే చంద్ర లగ్నాత్తు తీసుకునే విషయాలు వీటికి సంబంధించి అంటే గోచార ఫలితాలు ఇవి భవిష్యత్తులో ఈ సమయంలో ఇలా జరగవచ్చు అని మనం జాగ్రత్తలు తీసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ నిజానికి అంచనా వేయటానికి మన జాతక చక్రంలో ఆ గ్రహాల పొజిషన్, రెండవది ఆయా రాశుల్లో అష్టక వర్గు ద్వారా ఆ గ్రహం యొక్క ఫలితం ఏ మేరకు చూపిస్తుందని చూడటం అనేది అవసరం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. రెండవది వక్రగతి అనే స్థితి, శని వక్రగతి ఇప్పుడు రేవతి నక్షత్రంలో వక్రగతిలో ఉన్నారు. ఇది ప్రాథమికంగా అంచనా వేసే స్థితి ఏంటంటే వ్యక్తిగత జాతకాల మీద దీని ప్రభావం చాలా తక్కువ. ప్రభావం ఉంటుంది కానీ అది భయపడేంత స్థాయిలో కాదు. కానీ దీన్ని అంచనా వేసే క్రమం ఎలాగంటే పంచాంగ విశ్లేషణ అనే విషయానికి వచ్చినప్పుడు భూకంపాలు వస్తూ ఉండటం, వరదలు, లేకపోతే ఇప్పుడు మార్కెటింగ్ రంగం రెండు దేశాల మధ్య యుద్ధాలు, వాటి ద్వారా ఏర్పడే ప్రభావాలు, ఆర్థికపరమైన స్థితులు, వీటన్నిటికి సంబంధించి అంచనా వేయటానికి ఎల్నినోలు, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎల్నినో ప్రభావం, లేదా సముద్రంలో ఏర్పడే ఈ సునామీలు లాంటివి, వీటన్నిటిని అంచనా వేయటానికి ఒక గ్రహం అంటే రెండవది ఇంకోటి బంగారం, వెండి రేట్లు, ఇటువంటి విలువైన వస్తువుల రేట్లు, ఇటువంటి అన్నీ అంచనా వేయటానికి ఈ శని వ్యవసాయ ఉత్పత్తులు ఏ సమయంలో వ్యవసాయం ఇదంతా ఉంటుంది, వీటిని అంచనా వేయటానికి మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత జాతకాల మీద ముఖ్యంగా చంద్రరాశ్యాత్తు మనం పరిగణించే జాతకాల మీద దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అట్లానే నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సూచించిన నియమాలను పాటిస్తే మంచిదే. ఇక శనికి సంబంధించి దోషానికి సంబంధించి శని మనకి ఆల్రెడీ ఎట్లయినా ఉండనివ్వండి, మాకు తెలియదు, ఈ జాతకాలు అందరికి తెలియదు కదా. శని నుంచి మంచి రిజల్ట్సే రావాలి. క్రమశిక్షణగా ఉండటం అనేది అలా పెట్టి ఏ తండ్రి అయినా అలా క్రమశిక్షణాబద్ధంగా పెంచాలి పిల్లల్ని అనుకుంటాడు కదా. ఆ థాట్ ప్రాసెస్లోనే ఉంటుందేమో ఈ ప్లానెట్ అనిపిస్తుంది. అలాగే ఉండాలి కూడా, కానీ క్రమశిక్షణ మరీ మితిమీరి కాకుండా కొంచెం సడలింపు ఉండేలాగా ఏమైనా రెమెడీస్ ఉంటాయా? సహజంగా శనికి సంబంధించి ముందు వివరించినట్లుగా లెక్కల మాస్టారు గారికి కూరగాయలు పండ్లు తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన మనం ఇది రాయకపోతే సేఫ్ సైడ్లో కాదు. కానీ మనం పట్ల కొంచెం పాజిటివ్ అభిప్రాయం ఏర్పడి ఇంకొంచెం ఎక్కువ నేర్పే అవకాశం ఉంటుంది. ఓకే, అలానే ఇక్కడ శనికి సంబంధించిన దాంట్లో శని తత్వాలు ఏమిటంటే, ఒకటి కుటుంబంలో వయసులో పెద్దవారు, చాలా వయసులో ముదసలివారు, దాని తర్వాత రోగంతో బాధపడుతున్నవారు, బయట దాంట్లో చూస్తే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోగులు, దాని తర్వాత మన కింద పనిచేసే మన పరిచారకులు లేదా పనివారు, మన కింద పనిచేసే ఇన్ఫీరియర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, ఇది వీరిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వీటి తత్వాలకు సంబంధించి మనం ముఖ్యంగా మన కుటుంబంలో వయసులో పెద్దవారిని వారిని గౌరవించటం, వారికి అవసరమైనది ప్రేమగా ఆప్యాయంగా ఇవ్వటం. చాలా వయసులో పెద్దవారు ఉన్నారనుకోండి, వాళ్ళు నోటి రుచి గురించి ఏదోటి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇంటికి వస్తున్న క్రమంలో ఆ తాతయ్యో, నాయనమ్మో, లేకపోతే అమ్మమ్మో వీరికి ఏదో ఫోన్ చేసి నేను వస్తున్నాను, నీకు నోటికి నచ్చే విధంగా నీకు తినటానికి ఏదన్నా కావాలా అని ప్రత్యేకంగా అడగడం. ఇక్కడ మీరు తెచ్చినా తేకపోయినా ఆప్యాయంగా ఈ విధంగా అడగటం వాళ్ళకి మంచి ఊరటనిస్తుంది. దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైనది ఏదో తీసుకొచ్చి ఇచ్చి ఓ చిన్న ముక్క వారి చేత తినిపించడం. అప్పుడు వారు ఇచ్చే బ్లెస్సింగ్స్, నా పట్ల వీరు చాలా చక్కగా
వ్యవహరిస్తున్నారు, నా మనవడు మనవరాలు ముని మనవల్లో వీరు వ్యవహరిస్తున్నారు అని వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు చూసారా, అది చక్కని బ్లెస్సింగ్. అది శనికి సంబంధించి చాలా అనుకూలతను ఇస్తుంది. అదే కాకుండా మన పరిచయస్తుల ఇళ్ళకి వెళ్తూ ఉంటాం. పరిచయస్తుల ఇళ్ళల్లో కూడా ముఖ్యంగా పెద్దవారు ఉంటూ ఉంటారు. వారికి కూడా మొట్టమొదట వారికి మంచి గౌరవాన్ని ఇస్తూ ఉండటం, ఇది చేస్తూ ఉండటం, వారికి కావలసినది ఏదైనా ఒక చిన్న బహుమతి ఇవ్వటం, వారు చాలా సంబరంగా ఫీల్ అవుతూ ఉంటారు. దాని తర్వాత మనం ఎక్కడైనా బయటికి తిరుగుతూ ఉన్నప్పుడు ఆసుపత్రుల దగ్గరలో చాలా పేద స్థితిలో ఉండే రోగులు ఉంటారు. కొంతమంది చాలా డబ్బున్న వాళ్ళైనా ఆసుపత్రుల సమయానికి ఫుడ్ దొరకని పరిస్థితిలో ఉండే రోగులు ఉంటారు. లేదా రోగులకు సహాయకులుగా వచ్చేవారు ఉంటారు. కొన్ని ఆసుపత్రుల్లో చూస్తూ ఉంటాము, అందులో పేషెంట్నేమో ఎక్కడో లోపల వార్డులో ఉంచుతారు, ఐసీయూలోనో ఎక్కడో వార్డులో ఉంచారు. వీళ్ళు అక్కడ కూర్చోడానికి అవకాశం లేదు, బయట ఎక్కడో ఉండాలి. ప్రస్తుతం భయంకరంగా వర్షం పడుతూ ఉంది, ఎక్కడికి వెళ్ళి తినలేరు. ఇటువంటి సమయంలో మనం కారులో అక్కడికి వెళ్ళాము. వెళ్తూ ఉన్నప్పుడు ఏదో మనకి మంచి హోటల్ నుంచి కొన్ని ప్యాకెట్లు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి, ఎవరినో సందర్శించే పరిస్థితి ఉన్నదని అనుకున్నాం. ఇటువంటి సమయంలో కొన్ని ఏదైనా హోటల్లోంచి మంచి మెరుగైన హోటల్, వాళ్ళకి అనారోగ్యం కలగకుండా, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా, లేదా పండ్లు ఇటువంటివన్నీ తీసుకొని వెళ్ళి కదల్లేని పరిస్థితుల్లో ఉన్న రోగులకు కానీ, లేదా ఎటు వెళ్ళి ఫుడ్ తీసుకోలేని స్థితిలో ఉన్న వారి రోగి సహాయకులకు కానీ వాళ్ళు ఫుడ్ ఇవ్వండి. ఏదైనా ఫుడ్ ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు శని గ్రహం యొక్క ప్రభావం, ఇది లెక్కల మాస్టర్ గారికి కూరగాయలు ఇచ్చినట్లుగా అది ఉపయోగపడుతుంది. దాని తర్వాత మందులు, కొంతమంది మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది డబ్బులు ఉన్నా కొనుక్కోలేని స్థితి ఉంటుంది. వెళ్ళి చాలా దూరంలో ఆసుపత్రికిను మందుల షాప్కి చాలా దూరంలో ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి కొనివ్వడం మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. మనం ఎక్కడైనా ఆసుపత్రుల దగ్గర మనం నుంచొని ఉన్నాం అనుకోండి, అక్కడ కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉండి మందులు కొనుక్కోవటానికి ఎవరన్నా దొరికితే బాగుండు, ఎవరిని నమ్మాలో తెలియదు. అటువంటి సమయంలో ఈ మందు చీటీ నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తాను, నేను తీసుకొచ్చి వచ్చిన తర్వాత మీరు నాకు డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పామనుకో, అటువంటి హెల్ప్. అదే రోడ్డు దాటుతున్న రోడ్డు దాటడం కోసం ఉన్న వాళ్ళ ముసలి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి వీళ్ళకి సహాయపడతాం. ఇది శనికి సంబంధించి ఉపయోగపడేది. ఇప్పుడు ఒకసారి ఎప్పుడో ఎందులోనో విన్నాను సార్, ఒక అమ్మాయి ఇట్లాంటి ప్రాక్టీసే చేస్తుందని చెప్పి. అంటే వాళ్ళు చదువుకునే అమ్మాయి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు వచ్చే వాళ్ళేమో చదువు అంత పెద్ద లేని వాళ్ళు వస్తారు కదా, తెలియని వాళ్ళు వస్తారు, అమాయకులు, ఇన్నోసెన్స్ వస్తుంటారు. వాళ్ళకి అక్కడ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఏమి చీటీలు ఏమేమి రాసుకోవాలి అనే విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటాను నేను అని ఒక అమ్మాయి ఒక వీడియోలో ఏదో చెప్పింది. ఇటువంటివి చేసినా కూడా శని ఇంపాక్ట్ ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే ఆర్తులు ఉన్నారో, ఎవరు సహాయం చేసే పరిస్థితి లేని స్థితిలో ఉన్నారో, అలాంటి వారికి మీరు ప్రాక్టికల్ సహాయం చేస్తూ ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇంకో కొన్ని పరిస్థితుల్లో ఏమిటంటే అనాథ ప్రేత సంస్కారం, మనకి కొన్ని సందర్భాల్లో ఇది సహజంగా వెరీ సెంటిమెంటల్ పాయింట్. శ్మశానానికి వెళ్ళటం లేదా ఏదైనా ప్రేతాన్ని శవాన్ని చూడటం, ఇదంతా అనేది మనకి చాలా సెంటిమెంటల్ పాయింట్. కానీ అటువంటి సెంటిమెంట్స్ మీ కుటుంబ పరంగా మీ మనసులో ఉన్నవి అట్లా ఉంచుకోండి, దానికి నేను అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఎక్కడైనా ఎవరికైనా ఇది అనాథ ప్రేతానికి సంబంధించి ఏదైనా సంస్కారం జరుగుతుంది అనుకోండి, అందులో ఇతోధికంగా మీరు కొంచెం సహాయం చేయండి. సే 11 రూపీస్, 10 రూపాయలు మీకు తోచినంతగా. అక్కడ ఎవరో ఒకరు నడుం బిగించేస్తారు కదా ఆ సంస్కారానికి సంబంధించి, లేదా పారిశుద్ధ కార్మికులు చేస్తూ ఉంటారు. సో మీరే వెళ్ళిపోక్కర్లేదు, వాళ్ళకి ఆర్థికపరంగా సహాయం పడిన. మీకు సెంటిమెంటల్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉన్న సన్నివేశంలో మీరు జస్ట్ ఆర్థిక పరంగా ఇవ్వండి, కొన్ని ఖర్చులకి ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. అప్పుడు కూడా శనికి సంబంధించి చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా ప్రాక్టికల్ రెమెడియల్ మెజర్స్. ఇలా కాకుండా మన స్పిరిచువాలిటీకి సంబంధించి వచ్చినప్పుడు శని కూడా అభిషేక ప్రియుడే. కాబట్టి శనికి సంబంధించి తైలాభిషేకం అంటే ఇక్కడ మన తైలము నువ్వుల పరిపూర్ణమైన నల్ల నువ్వుల నుంచి తీసిన నూనెని శని గ్రహానికి సంబంధించిన దేవాలయాల్లో నవగ్రహ దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ నువ్వులు, చిన్న నల్లటి వస్త్రం, దాని తర్వాత నల్ల నువ్వులు అక్కడ ఉంచండి. ఉంచిన తర్వాత ప్రదక్షిణాలు చేసుకోండి. ఇక్కడ కూడా అభిషేక తత్వానికి తత్వాన్ని సూచించేది ఎవరు? శివుడు. శివాలయాల్లోనే ఎక్కువ ఇవి ఉంటూ ఉంటాయి. వెంటనే శివాలయంలో అక్కడ దర్శనం చేసుకోండి. కుదిరితే
ఏకాదశి రుద్రాభిషేకంలో పాల్గొనండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి శని యొక్క దోషాలన్నీ తగ్గించుకోవటానికి మారేడు చెట్టు బెరడు, మారేడు చెట్టు ఉంటుంది కదా, మారేడు చెట్టుకి బెరడు దాన్ని తీసుకుని ఈ శివాలయంలో ఎక్కడైనా ఒక చోట ఉంచి అది పరిపూర్ణమైన పూజలు అదంతా చేయించిన తర్వాత ఆ బెరడు ఇంత చిన్న ఇదిగా ఉంటుంది కదా. బెరడు అంటే స్టెమ్. యా, ఐ మీన్ టు సే. అర్థం ఓకే అండి. ఆ మారేడు చెట్టు బెరడుని ఒక శరీరంలో ఒక తాయెత్తులా కట్టుకోండి. అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ అది ఊరికనే అట్లా చెట్టు దగ్గర గీకి తీసుకొని వచ్చి కాకుండా దాన్ని తీసుకొని వచ్చి శివునికి అర్పించి దాని తర్వాత అక్కడ పూజాధికాలు అదంతా నిర్వర్తించిన వ్యక్తి వీరికి ఇచ్చిన తర్వాత దాన్ని కట్టుకోండి. ఇటువంటి అంటే శని డిలేస్ అని చెప్పాను కదా, డిలేస్ లేకుండా ఉండటానికి చాలా మంది చెప్తూ ఉంటారు, నేను బోల్డ్ అని అప్లికేషన్స్ పెడుతూ ఉన్నాను, ఏది ముందుకెళ్ళట్లేదు, ఈ అప్లికేషన్స్ ఏది నాకు రావట్లేదు, లేదా వీసా తరచుగా రిజెక్ట్ అవుతూ ఉంది, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం కదా సహజంగా. రెండవది, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, మా వీడియో పోవట్లేదు, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు కదా, ఎంత చక్కగా చేస్తున్నామని. ఇటువంటి వాటికి డిలేస్ కారణం. నిజానికి మీరు ఏ పని చేసినా చేయకపోయినా ఇవ్వవలసిన సమయానికి, మీరు బాగా ఆకలిగా ఉన్న సమయానికి అన్నం పెట్టేవాడు శనే. కానీ ఇది కొంచెం త్వరగా రావటానికి, అప్లికేషన్ త్వరగా మూవ్ కావటానికి ఈ మారేడు చెట్టు బెరడు ఉపయోగపడుతుంది. ఇంకోటి, ఇది ఎక్కువగా తమిళనాడు, కేరళ ప్రాంతాలలో బాగా ఎక్కువగా ఆచరించేది ఏమిటంటే నేరేడు పండ్లు. ఇప్పుడు సీజన్ కూడా ఆ నేరేడు పండ్లని ఎవరికన్నా ఇష్టమైన వారికి దానం చేయటం, తాము తీసుకుంటూ దానం చేయటం, అంటే మేము తింటూ మనం తింటూ దానం చేయటం. దానివల్ల నేరేడు పండు సంవత్సరానికి ఒక 2-3 తినటం వల్ల కిడ్నీ శుద్ధి అవుతాయని ఒక ప్రత్యేకమైన ఇది ఉంది కదా. అలానే నేరేడు పండ్లని ఇతరులకు దానం చేయటం, ఇది కూడా చాలా విరివిగా జరుగుతుంది అని చాలా మంది చాలా ప్రాక్టికల్గా చెప్తూ ఉన్నారు. ఇంటీరియర్ తమిళనాడు, ఇంటీరియర్ కేరళ ప్రాంతాలలో, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా దీనికి సంబంధించి చాలా సెంటిమెంట్ ఉంది. చాలా మందికి మంచి జరగటం చూశాను. ఇట్లా ఎవరైనా ఇస్తుంటే మరి తీసుకొచ్చా వాళ్ళ మాకు నో ప్రాబ్లం, అటువంటిది ఏం లేదు. ఎక్సెప్ట్ కొన్ని సెంటిమెంటల్ పాయింట్ ఏంటంటే నెయ్యి, ఉప్పు ఇటువంటివి, నేరేడు పండ్లకు అటువంటిది ఏమి లేదు. అందుకే చెప్పాను మనం తింటూ వారికి ఇవ్వండి అని. తింటూ ఇవ్వడం అంటే సినిమాలో లాగా నోట్లో ఒకటి పెట్టుకొని ఇట్లా ఇవ్వండి అని కాదు. నేను నా కోసం ఒక 1/4 కేజీ తీసుకున్నాను, మీకోసం కూడా ఒక 1/4 కేజీ ఇస్తున్నాను. అలా కాకుండా మనకు అది ఒక దానంలాగా ఫీల్ అయ్యే విధంగా ఇవ్వద్దు. దానికి ఎవరైనా ఫీల్ అవుతారు, అంతే కదా కదా. అది మనం తీసుకుంటూ, నా కోసం నేను తీసుకున్నాను, నీ కోసం తీసుకుంటాను, అది ఎవరికి ఇవ్వగలం? తెలిసిన వాళ్ళకి ఇవ్వగలం. మంచి ఇప్పుడు కరెక్ట్ సీజన్, ఇప్పుడు అవైలబుల్గా కూడా ఉంది కాబట్టి, శని వక్రగతి గురించి భయం కూడా ఉంది కాబట్టి ఇటువంటి రెమెడీస్. ఒకవేళ శని వక్రగతికి సంబంధించిన ఏమైనా సమస్యలు అది వారు అనుభవిస్తున్నట్లయితే ఈ నేరేడు పండ్లు తింటూ దానం ఇవ్వటం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం.